అంటే ఈ రాయి ఇప్పుడు మనం ఈ రాయి వేస్తే మాత్రం ఇది కంకర్ రాయి, ఈ రాయి అంత వేస్తే బౌన్స్ కాదు, కానీ అది రబ్బర్ ఏమో మనకు తెలియదు కదా. ఇప్పుడు ఒక రాయి 200 మీటర్లు, వాళ్ళు చెప్పింది ఏంది, రెండో ఫ్లోర్ పైన నుంచి ఈ రాయి ఇటు ఇసిరేస్తే ఈ రాయి అంత ఫోర్స్తో పోయి జగన్మోహన్ రెడ్డికి తగిలి, వేంపల్లికి శ్రీనివాస్కి తగిలి, జగన్మోహన్ రెడ్డి కాలుకు తగిలి ముగ్గురిని డ్యామేజ్ చేసింది ఈ కంకర్ రాయి. ఏమో వాళ్ళేసి అంటే సినిమా స్క్రిప్ట్ కదా ఆ బౌన్సింగ్ స్టోన్. యా భలే క్వశ్చన్ అడిగారు. కోడికత్తి కేసులో సీను బలైంది వాస్తవం. ఈరోజు ఎవరిని ఇరికిస్తారనేది కూడా మనం చూడాలి. ఈరోజు పోలీస్ ఫోర్స్ అంతా అర్జెంటుగా ఏ తెలుగుదేశం కార్యకర్తనో ఏ తెలుగుదేశం నాయకుడినో చూసి వాళ్ళని బలి చేయాలని ఆ ప్రయత్నంలో ఉన్నారని ప్రజలు చెప్పుకుంటున్నారు. నేను నమ్ముతున్నానని. డెఫినెట్గా ఇప్పుడు డ్రామా ఫెయిల్ అయింది, ఎవరినో ఒకరిని పట్టుకోవాలా, ఉన్నారు కదా మాలాంటి వాళ్ళు చాలామంది పార్టీ కార్యకర్తల్ని. రేపు పార్టీ కార్యకర్తల్ని మమ్మల్ని అందరినీ అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎన్ని కేసులు మా మీద పెట్టారు జస్ట్ ఆలోచించండి. ఈరోజు కోడికత్తి సీను కేసులో ఎట్ట సీను బలయ్యాడో అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నిన్న బెజవాడలో జరిగిన